ఓకే అండి, దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు నెలలో మరొకసారి ఈ యొక్క ఆల్నెట్ ప్రేయర్లో మనందరం చేరి ప్రభుని మహిమపరిచే కృపను దేవుడు అనుగ్రహించారు. అందరి కోసం ప్రార్థన చేద్దాం. దానికంటే ముందుగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. చాలండి. మన దేవుడు చాలా మంచివాడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన అనేకమైన గుణగణాలు కలిగిన దేవుడు. ఆయన గుణ లక్షణాల్లో మనం చూస్తున్నాం. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారి, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఇలా దేవుడు గురించి అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది, మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. చెప్పండి ఒకసారి, జ్ఞాపకం చేసుకునే దేవుడు మాట. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోడేమో అనుకుంటా ఉంటారు కదండి. అయితే మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. బైబిల్లో చక్కని మాట ఉందండి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనను మరుచుదురు కానీ నేను మిమ్మల్ని మరువననేసి దేవుడు వాగ్దానం చేశాడు. తన అరిచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడంట. సాధారణంగా మనిషి దేవుడిని మర్చిపోతూ ఉంటాడు. బైబిల్లో రాయబడి ఉంది, కన్యక తన వడ్డానమును మరుచున్న, పెండ్లి కుమార్తె తన ఆభరణములు మరుచున్న, నా ప్రజలు లెక్కలేనన్ని మారులు నన్ను మరిచి ఉన్నారని చెప్తా ఉన్నాడు. నిజంగానే మనిషి మేలు పొందిన తర్వాత దేవుడిని మర్చిపోతూ ఉంటాడు. మనిషి జీవితంలో ప్రియుల దేవుడు మనిషి ఆశించింది ఇవ్వగానే మరలా దేవునికి ముఖం చూపించాడు, కృతజ్ఞత అనేది తెలియజేయడు. ఎందుకంటే మనుషులు యొక్క స్వభావం దేవునికి బాగా తెలుసు. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే తల్లి గర్భంలో మనల్ని సృష్టించుకున్న దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మన కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ఏ పరిస్థితుల్లో కూడా ఆయన్ని మర్చిపోయే దేవుడు కాదు. బహుశా ఈరోజు వాక్యమైన నీ జీవితంలో దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా ప్రయత్నాలను సఫలీకృతం చేయట్లేదు, నా జీవితంలో దేవుని యొక్క దర్శనం కానీ దేవుని యొక్క కనుచూపు మేరలో దేవుని యొక్క సహాయం నాకు కనిపించట్లేదని బాధపడుతూ ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే మన దేవుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు అండి. బైబిల్లో ఎవరెవరు జ్ఞాపకం చేసుకున్నారు కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించాను. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? లోతు రక్షించబడటానికి కారణం ఏంటంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంట. మనకు తెలుసు, ఒకనొక సమయంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతున్న సమయంలో దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో నేను చేయబోతున్న కార్యాన్ని అబ్రహాంకి తప్పనిసరిగా తెలియచేయాలి. ఎందుకంటే అబ్రహాము మిక్కిలి గొప్ప జనాంగం అవుతాడు, అంతేకాకుండా అబ్రహాము దేవునికి స్నేహితుడని ఎంచబడ్డాడని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఆయన ఏ కార్యమైతే చేయబోతున్నాడో ఆ కార్యాన్ని అబ్రహాముకి తెలియచేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అబ్రహాం అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే అబ్రహాం యొక్క విశ్వాసం కానీ, అబ్రహాం యొక్క విధేయత కానీ, అబ్రహాం యొక్క జీవితంలో ఆయన చూపించిన భయభక్తులు బట్టి అబ్రహాంను బట్టి దేవుడు ఎంతో సంతోషించేవాడు. కాబట్టి అబ్రహాంను ప్రేమించిన దేవుడు అబ్రహాంకి విషయం చెప్తున్నాడు. అబ్రహామా, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి కదా, ఆ పట్టణాల పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది.
వారు విచ్చలవిడిగా పాపం చేస్తున్నారయ్యా. వారి యొక్క పాపం గురించి ఆ ప్రాంతం కానీ అనేక మంది జనాంగం కానీ ఏం చేస్తున్నారంటే మొర్ర పెడతా ఉన్నారు. దాని పాపము సంపూర్ణమైపోయింది కాబట్టి నా దగ్గరకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణంగా పాపం జరిగించారు లేదో చూడటానికి వెళ్తున్నాను. అంతేకాకుండా సొదొమ గొమొర్రా పట్టణాలు నేను నాశనం చేస్తున్నానని దేవుడు చెప్పాడట. దేవుడు చెప్పగానే వెంటనే అబ్రహాం గారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తానంట, ప్రభువా ఆ యొక్క ప్రాంతంలో ఒక 50 మంది ఉంటే గనక ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడతావా అంటే దేవుడు అన్నాడు, 50 మంది కనిపిస్తే నీతిమంతులు, 50 మంది యథార్థవంతులు కనిపిస్తే గనక ఆ ప్రాంతాన్ని నాశనం చేయనని చెప్పాడు. ప్రభువా కొంచెం ఓ 10 మంది తక్కువైతే అంటే 40 మంది ఉంటే కాపాడతావంటే 40 మంది నీతిమంతులు ఉన్నా సరే నేను దాన్ని నాశనం చేయనన్నాడు. ప్రభువా మరొకసారి అడుగుతున్నాను, 30 మంది ఉంటే కాపాడతావంటే 30 మంది నీతిమంతులు ఉన్నా దాన్ని నాశనం చేయను అన్నాడు. ప్రభువా తెగించి అడుగుతున్నానయ్యా, దుమ్ముని ధూళిని అడుగుతున్నాను, మరి 20 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతున్నాడు. 20 మంది ఉన్నా కాపాడతాడని చెప్పాడు. ప్రభువా చివరిగా అడుగుతున్నాను, ఇంక అడగను, ఇదే ఫైనల్, 10 మంది ఉంటే కాపాడతావా? కనీసం 10 మంది నీతిమంతులు ఉన్నా కాపాడతాను. గమనించండి, దాదాపు 2 పట్టణాలండి, మహాపట్నాలు, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎన్నో లక్షల మంది ప్రజలు నివాసం ఉన్న పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా కనిపించలేదంట దేవుడికి. 10 మంది ఉన్నా సరే కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తాడు. బహుశా అబ్రాహాము అనుకున్నాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరుంటున్నారో తన సహోదరుని కుమారుడైన లోతు నివాసం ఉంటా ఉన్నాడు. అందుకని ఈ ప్రార్థన ఇంత బేరసారాలన్నీ ఎందుకంటే లోతుని ఎలాగైనా తప్పించాలి. దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తానని చెప్పాడు కదా. అయ్యో నా సహోదరుని కుమారుడు లోతు ఆ పట్టణంలో నివాసం ఉన్నాడు. అతని భార్య, అతని కుమార్తెలు, అతని కుమారులు, అతని అల్లుళ్ళు అందరూ కలిసి ఈ యొక్క దేవుని ఉగ్రతకు గురైపోతే గనక అయ్యో ఎలాగనేసి ఆ భారంతో ఈ యొక్క అబ్రహాం గారు వారి గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, 10 మంది కూడా నీతిమంతులు లేరని చెప్పినప్పుడు బహుశా చాలా బాధపడ్డాడేమో. బహుశా అనుకుంటున్నాడు ఈయన, లోతు వాళ్ళ భార్య, 2 కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారులు, మరి కోడలు, వీళ్ళందరూ కలిసి 10 మంది ఉంటారు కదా, మరి లోతు కుటుంబం అంతా నీతిగా జీవిస్తున్నారేమనుకున్నాడు. కానీ అక్కడ సొదొమ గొమొర్రానికి వెళ్ళిన తర్వాత ఆ లోకపు వ్యామోహాల్లో వారు కూడా ఏమైపోయారు, కలిసిపోయారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఏ విధంగా భ్రష్టపడి జీవిస్తున్నారో అదే విధంగా వీళ్ళందరూ కూడా భ్రష్టపట్టిపోయి వీరు కూడా జీవిస్తున్నారు. అయితే బైబిల్లో లోతు నీతిమంతుడు అని రాయబడింది. అంటే లోతు నీతిగా బ్రతుకుతున్నాడు, కానీ వారి యొక్క చేష్టలు, వారి యొక్క బలాత్కారాలు, వారి యొక్క భయంకరమైన కార్యాలను చూస్తూ తన మనసును తాను నొప్పించుకుంటూ అక్కడే ఉండిపోయి బాధపడతా ఉన్నాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో అబ్రహాం ఇంకా ప్రార్థన ఆపేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయినప్పుడు దేవునికి హృదయం తెలుసు కదా, అబ్రహాం ఎందుకోసం ఇంత బేరమాడాడు, ఎందుకోసం ఇంతగా విజ్ఞాపన చేశాడంటే తన సహోదరుని కుమారుడైన లోతును దేవుడు రక్షించాలనే ఉద్దేశంతోనే ప్రార్థన చేశాడు. అయితే గమనించండి, ఇప్పుడు దేవుడు అంట ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణాన్ని శపించి ప్రియులారా, ఆ పట్టణం మీదకి ఆకాశం నుండి అగ్నిని గంధకమును కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క భయంకరమైన అగ్ని జ్వాలలన్నీ కూడా ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ ఉంటుంటే ఇప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్న అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి లోతును వారి యొక్క కుటుంబమును దేవుడు అగ్నిజ్వాలలో కాలిపోకుండా వారిని రక్షించి వారందరినీ కూడా వెలపలికి తీసుకుని వచ్చాడు. ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! నిజంగానే మన దేవుడు మన ప్రార్థన మర్చిపోయే దేవుడు కాదండి. ఒకటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నిజంగా లోతు చేసిన ప్రార్థన, అబ్రహాం చేసిన ప్రార్థన బహుశా ఇంక జరగదు అని అబ్రహాం వెళ్ళిపోయి ఉంటాడు. కానీ సమయం వచ్చే టయానికి దేవుడు అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు బహుశా నీ ప్రార్థనకి వెంటనే సమాధానం రాలేదేమో. నీ ప్రార్థన ఎప్పుడో ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో రోజులుగా చేస్తున్నావు, కానీ ఈ రోజుకి కూడా సమాధానం రాలేదేమో. కానీ దేవుడు రైట్ టైంలో నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడండి. ఖచ్చితంగా మనం నమ్మగలిగినట్లయితే కనుక నీ ప్రార్థనకి ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఎందుకంటే మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. ఆయన ఏ విషయాన్ని మర్చిపోడు.
ఆయనకి మనం జ్ఞాపకం చేయవలసిన అవసరమే లేదు అసలు. కానీ దేవుడు రైట్ టైంలో మన జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు దేని గురికైతే ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో, దేవుడు నీ జీవితంలో తప్పకుండా కృప చూపించి కార్యం జరిగిస్తాడు. ఒక రోజున ఒక జపాన్లో జరిగిన సంఘటన. ఒక ఆవిడ మంచి ప్రార్థనా పరురాలు ఆవిడ. అయితే ప్రార్థన చేస్తూ ఉండేది, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది, గంటలు ప్రార్థన చేస్తూ ఉండేది. ఒక రోజున తన కుమారుడికి భయంకరమైన జబ్బు వచ్చిందంట. భర్త చనిపోయాడు. కుమారుడిని చాలా ప్రేమగా పెంచుకుంటుంది. భయంకరమైన జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మ భయంకరమైన జబ్బు వచ్చింది, 1,00,00,000 మందిలో ఒకరికి వస్తుంది జబ్బు, కాబట్టి ఈ యొక్క జబ్బు నయం చేయాలంటే ఆ ఇంగ్లాండ్ ప్రాంతంలో డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళాలన్నాడంట. ఈయన చూస్తే పేదరాలు, అయ్యా అంత డబ్బు నా దగ్గర లేదండి, మరి ఏదో రకంగా వైద్యం చేయండి అంటే, మా వల్ల కాదమ్మా, మరి మేమేం చేయలేము, కాబట్టి దాదాపు 25 లక్షలు 30 లక్షలకు వచ్చి అవుతాయి, మరి అంత సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు, కాబట్టి మరి నీ దేవుడే దిక్కు అనేసానంట. పాపం చాలా బాధగా ఉంది. గుండు బరువు, భర్త చనిపోయాడు, ఉన్న కుమారుడు జబ్బు పడిపోయాడు, ఏం చేయాలి? మరి చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ, ప్రభువా ఏంటయ్యా, నేను అందరి కోసం ప్రార్థన చేసేది, నా జీవితంలో ఇలాంటి కీడు జరిగింది ఏంటి అని ఆమె చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తూ, నా దేవుడు నా ప్రార్థన ఏమి ఆలకించట్లేదు, ఆయన నన్ను మర్చిపోయాడు అనేసి చాలా దిగులుతో ఉంది. ఒక రోజున సడన్గా బయట వర్షం వస్తూ ఉంది. వర్షం వస్తూ ఉంటుంటే మరి ఆ వర్షం, తీవ్రమైన వర్షంలో చెట్లు పడతా ఉన్నాయి, భయంకరమైన గాలులు వేస్తున్నాయి. సో కారులో కూడా ముందుకెళ్ళని పరిస్థితులు కనపడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలామంది కార్లు పార్క్ చేసేసి ఆ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎందుకంటే చెట్లు పడిపోతూ ఉన్నాయి, అలాగే భయంకరమైన గాలి. సమయంలో ఒక కారు ఆమె ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక ఆయన వచ్చి తలుపు తట్టాడంట. తలుపు తడితే ఈమె తలుపు తెరిచింది. తలుపు తెరిచిన తర్వాత ఎవరంటే కనుక ఒక ఆయన ఆ వర్షంలో కారు నుంచి బయటకు వచ్చే లోపల తడిసిపోయాడు. ఆయన, అమ్మ కొంచెం భయంకరంగా వర్షం ఉంది, కారు ముందుకు వెళ్ళట్లేదు, కాబట్టి కొంచెం సమయం మీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను నేను, తర్వాత నా దారిని వెళ్ళిపోతానని చెప్పినప్పుడు, అయ్యా మంచిది, భయంకరమైన వాతావరణం ఉంది కదా, మీరు రెస్ట్ తీసుకోండి అని చక్కని మరి పాలు కాసుకుని వచ్చి ఆయనకి ఇచ్చిందట. ఆయనకి ఇచ్చింది. ఆయన తాగి, బాబు ఇక్కడే కూర్చోండి, నేను ప్రార్థన సమయం అయింది, నేను ప్రార్థన చేసుకుంటా, నన్ను లోపలికి వెళ్ళింది. ఆమె అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, గంటన్నర ప్రార్థన చేసుకుంటానే ఉంది. నీ ఏం చేయాలో తెలియట్లేదు, దీనికి మాట్లాడటానికి ఎవరు లేరు. ఇలా అన్నీ నెత్తుకుంటూ ఉంటుంటే ఆ మంచం మీద పడి ఉన్న కుమారుడు కనిపించాడంట. ఏమైంది, ఈయనకి కదలలేదు, సరిగ్గా కదలలేదే, ఇలా ఉన్నాడేంటి అనేసి ఈయన ఒకసారి చూశాడు. చూసి పరిచయం చేసి ఆమె ఎప్పుడు వస్తుందని చూశాడు. గంటన్నర తర్వాత వచ్చిందంట. అమ్మ ఈ బాబు ఎవరని చెప్పినప్పుడు, నా కుమారుడు అండి. ఏమైంది? అయ్యా ప్రపంచంలో 1,00,00,000 మందిలోకి వచ్చే జబ్బు ఈయనకి వచ్చిందంట, కాబట్టి ఈయన బాగు చేసే డాక్టర్ గారు మరి ఇక్కడ లేడు, మా దేశంలో లేడు, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నాడట, కాబట్టి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే స్తోమత నాకు లేదండి, కాబట్టి దేవుడు అన్ని విషయాలు నా ప్రార్థన ఆలకించాడు. అనేక మంది కొరకు నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా కార్యాలు చేస్తాడు. ఎందుకో నా విషయంలో దేవుడు కార్యం చేయట్లేదు, నా కొడుకు విషయంలో దేవుడు అద్భుతాన్ని చేయట్లేదు, కాబట్టి నేను చాలా నిరాశకున్నాను అని ఆమె చెప్పినప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడని చెప్పాడంట. అదేంటయ్యా ఎలా చెప్తున్నావు అంటే కనుక, ఇదిగో వాస్తవానికి నేను ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి వచ్చాను, ఎందుకంటే జపాన్లో ఒక అవార్డు తీసుకోవడానికి వచ్చాను. అయితే నేను కారు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మరి సడన్గా ఈ యొక్క భయంకరమైన వాతావరణం మారిపోయింది. ఈ తుఫాను వచ్చేసింది, చెట్లు పడిపోతూ ఉన్నాయి. కరెక్ట్గా మీ ఇంటికి వచ్చేటప్పటికి నేను ముందుకు సాగలేని పరిస్థితి వచ్చింది, కాబట్టి నేను ఆపేసి ఇలా వచ్చాను, ఎందుకంటే నీ కుమారుడు యొక్క జబ్బుని పోగొట్టగలిగిన ఏకైక డాక్టర్ని నేనే అని చెప్పాడంట. నిజంగా ఒక్కసారి ఆమెకి హృదయంలో గొప్ప ఆనందం పొంగిపోయింది. అమ్మా నీకు శుభవార్త చెప్పనా, నీ కుమారుడికి పైసా లేకుండా మొత్తం నేనే భరించా, వైద్యం అంతా నేనే చేయిస్తానన్నాడంట. ఇంకా ఆమెకి ఎంత సంతోషమైందండి. అతను తీసుకెళ్ళాడండి, వైద్యం చేయించాడు, తర్వాత సజీవంగా బిడ్డని అప్పగించాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప కార్యం అండి.
దేవుడు ప్రార్థనని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనుకున్నావేమో, ప్రార్థిస్తున్న కొలిది నీ పరిస్థితులు అంతకంతకి కూడా దిగజారిపోతున్నాయేమో, బహుశా దుఃఖంతోనే ప్రతి క్షణం బ్రతుకుతున్నట్లయితే గనక ఈరోజు నువ్వు నమ్మినట్లయితే మన దేవుడు మన ప్రార్థన జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. తగిన సమయంలో నీ ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడు ఆయన. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రార్థనని జ్ఞాపకం చేసుకునే దేవుడు. లోతు వాస్తవానికి నశించిపోవాలి, అగ్ని గంధకాల్లో కాలిపోవాలి, కానీ అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకుని దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి లోతును రక్షించాడంట. అబ్రహాం అని అనుకున్నాడు, ఇంకా నా ప్రార్థన ఆలకించలేదు అనుకున్నాడు, కానీ దేవుడు అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ? ఓడలోనున్న నోవహు గారిని, అలాగే నోవహుతో పాటు ఉన్న సమస్త జంతువులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. జాగ్రత్తగా గమనించండి. దేవుడు భూమి మీదకి జలప్రలయం రప్పించాడు. ఎందుకంటే అప్పుడున్న మనుషులందరూ కూడా చెడిపోయి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి సమస్త జీవరాశులను దేవుడు నాశనం చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. అయితే నోవహు గారు మాత్రం ఎలా ఉన్నాడండి? నీతిపరుడిగా, యథార్థవంతుడిగా జీవిస్తున్నాడట. కాబట్టి నీతిమంతుల్ని నాశనం చేసే దేవుడు కాదు. కాబట్టి నోవహుని వాని కుటుంబాన్ని రక్షించాలని తీర్మానం చేసుకుని నోవహు గారు చెప్పారు, ఓడను తయారు చేసుకో, నీతో పాటు చాలా జంతువులు వస్తాయి, పురుగులు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్నీ వస్తాయని చెప్పినప్పుడు సరే నోవహు ఓడ తయారు చేశాడు. తర్వాత దేవుడు చెప్పగానే అవన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు దేవుడు ఓడ క్లోజ్ చేసేసాడు, డోర్ వేసేసాడు. డోర్ వేసిన తర్వాత దేవుడు ఆకాశపు తూములు కింద భూమి మీద ఉన్న ఈ యొక్క తూములు విప్పాడంట. దాదాపు 40 రాత్రింబగలు ప్రచండమైన వర్షము భూమి మీద కురిసింది. అలా కురిసినప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పర్వతాలు కూడా మునిగిపోయినాయి. ఏం మునిగిపోయినాయి అంటే మహా ఎత్తైన పర్వతాలు కూడా మునిగిపోయినాయి. ఎక్కడ అసలు ఏది కనిపించట్లా, చెట్లు కనిపించట్లే, పర్వతాలు, కొండలు ఇంకేమీ కనిపించట్లేదు, అన్నీ మునిగిపోయినాయి. సమస్త జీవరాశులు కూడా చనిపోయినాయి. ఇప్పుడు 40 రాత్రింబగలు దాదాపు 2 రోజులు మనకు వర్షం కురిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? మనం చూస్తున్నాము ఎక్కడ కేరళలో మరి ఒక 3 ఊర్లు కొట్టుకెళ్ళిపోయినాయి అంట ఈ వరదలకి. 3 ఊర్లు ఒక రాత్రిలో కొట్టుకెళ్ళిపోయి మొత్తం చాలామంది జల సమాధి అయిపోయారండి. నిజంగా ఈ వరదల తాటికి ఎన్ని ప్రాంతాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది చనిపోయారు, ఎన్ని రోడ్లు తెగిపోయి మొత్తం చాలా భయంకరమైన పరిస్థితి చిన్న చిన్న వర్షాలకి. కానీ అప్పుడు 40 రాత్రింబగలు భూమిలోంచి వచ్చేస్తున్నాయి, పైనుంచి వచ్చేస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా భయంకరమైన ఆ వర్షానికి అందరూ చనిపోయారు. అయితే మరి నోవహు గారు మరి చూస్తూ ఉన్నారు, ఈ నీళ్ళు ఎప్పుడు ఆరతాయా అని చూస్తున్నాడంట. దాదాపు 150 దినాలకి నీళ్ళు ఆరినాయి. అయితే 150 దినాలు అంటే దాదాపు 5 నెలలు కదండి. ఈ 5 నెలలు వాళ్ళు ఉండాలంటే ఎంత కష్టం. అయ్యో 40 రోజులు, 6 నెలల పైనే, 6 నెలలు ఆ వాళ్ళలోనే బంధించబడి ఉండాలంటే ఎంత కష్టం కదా. ఇప్పుడు నోవహు గారు ఏం చేస్తున్నారు? ఎప్పుడు బయటకు వచ్చేద్దామా, ఎప్పుడు నేల మీదకి రావాలా, ఎప్పుడు కూడా ఈ 4 గోళ్ల మధ్య ఎలా ఉండాలి, సెంటర్ జైల్లో ఉందనుకుని తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ముందుగా ఒక నల్ల కాకిని వదిలాడంట. అసలు భూమి మీద నీళ్ళారినయా లేదా చూద్దామనేసి నల్ల కాకిని వదిలి పెడితే ఆ నల్ల కాకి ఏం చేసిందంటే మొత్తం దానికి ఇష్టమైందంతా కూడా అక్కడే ఉంది. ఏముందండి? కుళ్ళిపోయిన శవాలు, భయంకరమైన పీనుగులన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంటే ఇంకా లోపలికి వెళ్ళ బుద్ధి కాలేదు దీనికి. ఏం చేస్తూ ఉంది? అవి పీక్కుని తింటా అక్కడే ఉండిపోయిందంట. ఈ కాకి బుద్ధి చూడండి ఎలాంటిదో అని. పాపం దేవుడు జలప్రాల నుంచి రక్షించాడు, కానీ 40 దినాలు వాళ్ళు దాచించాడు, కానీ దీని బుద్ధి మాత్రం ఏమలేదు, మారలేదు. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎక్కడ ఉంటారండి? బయట లోకల్లో ఉండరు, సినిమాలకి లేకపోతే ఇష్టానుసారంగా తిరగరు, మందిరంలోనే ఉంటారు, కానీ బుద్ధులు మాత్రము మారవు కొంతమంది జీవితాల్లో కదండి. వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, ఇంకా అన్నీ ఉంటాయి, కానీ దేవుని సన్నిధిలో ఎంత భక్తిపూర్వకంగా ఉంటారో
కనీసం స్వార్థం విడిచిపెట్టరు, అసూయ విడిచిపెట్టరు, పగలు విడిచిపెట్టరు, కోపతాపాలు విడిచిపెట్టరు, బూతు మాటలు విడిచిపెట్టరు, సినిమాలు విడిచిపెట్టరు, ఏమీ విడిచిపెట్టరు. అంటే ఉండటానికి ఎక్కడున్నారు వీళ్ళు? మందిరంలోనే ఉన్నారు, కానీ బుద్ధి మాత్రము మారలేదు కదండి. కొంతమంది కాకి స్వభావం మాట. అయితే నెక్స్ట్ నోవహు గారు ఏం చేశారంటే ఒక నల్ల పావురం వదిలిపెట్టాడంట. ఆ నల్ల పావురం ఎలా ఉందంటే పైకి నల్లగానే ఉంది కానండి ఇది, కానీ దాని స్వభావం మాత్రం ఎలాంటిది? చాలా తెల్లని స్వభావం. వాస్తవానికి ఇంకక్కడ బయట కుళ్ళిపోయిన పీనుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇది ఉండలేకపోయిందని గిజగిజా కొట్టేసుకుంది. ఎందుకంటే ఆ వాసన అది పీల్చడానికి ఇష్టపడలేకపోయింది. నిజంగా ఒక ఆత్మీయుడు ప్రియులరా, పావురు స్వభావం దేనికి స్వభావం సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. పావురం అంటే పవిత్రతకు సాదృశ్యం ఉంది. పవిత్రమైన పక్షుల్లో పావురం ఒకటి. పావురం చాలా నమ్మకమైనదండి. అందుకనే సంఘాన్ని పావురంతో పోలుస్తున్నాడు. ఓ నా పావురమా బండ సందుల్లో ఎగురునా, ఓ నా పావురం అనేసి సంఘాన్ని పావురంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే పావురం చాలా పవిత్రమైనది. కుళ్ళును ఇష్టపడలేదండి. ఎంత మాత్రం ఆ చండాలమైన వాసన ఇష్టపడలేదు. నిజంగా దేవుని బిడ్డలు లోకాన్ని ఇష్టపడకూడదండి. దేవుని బిడ్డలు పాపాన్ని ఎంత మాత్రం ఇష్టపడకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. దేవుని బిడ్డలు కూడా లోకపు ఆశల్ని కానీ పాపాన్ని కానీ అసహించుకోవాలి. అందుకు యేసుప్రభువు వారి గురించి చక్కని మాట. ఏ మాట అంటే ఆ యేసుప్రభువు వారి గురించి చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దుర్నీతిని ద్వేషించితివి, సత్యమును ప్రేమించితివని. దేవుడు ఏం చేశాడు? చెడ్డదానిని అసహించుకుని దుర్నీతిని ద్వేషించాడంట, కానీ సత్యాన్ని మాత్రం ఏం చేశాడు? ప్రేమించాడండి. కాబట్టి దుర్నీతిని మనం ఏం చేయాలి? చేయకుండా ఉండడమే కాదు, దాన్ని అసహించుకోవాలి. చెడుతనం అనేది ప్రియులరా, నేను చేయట్లేదండి, బాగానే ఉంటున్నానండి అనుకుంటాం, కానీ వాస్తవానికి దానిని అసహించుకోగలుగుతున్నావా? నీ మనసులో పాపం పట్ల వ్యతిరేకత ఉందా? పాపం అనేది మనకు అసహ్యం కావాలి, గమనించి చీ అనుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే చెయ్యరు కానండి, మనసులో లోపల ముసిరిపోతూ ఉంటారు కొంతమందికి. ఓకే అండి, ఎవరన్నా చెడుతనం చేస్తారంటే అయ్యో ఎంత చెవులు చేటల్లో అయిపోయి వాటి గురించి చెప్పుకోవడానికి ఎంత ఇష్టపడతారో కదా. గమనించండి, దేని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితాలు చెడుతనం ఏం చేయాలంట? అసహించుకోవాలి. చేయకుండా చాలామంది ఉంటారు, అనుజనులు లేరని చేయకుండా. గమనించండి, అయితే అసహించుకోవాలి, చెడుతనం అసహించుకోవాలి, పాపాన్ని ద్వేషించాలి. అలాంటి స్వభావం దేవుని బిడ్డలది. పావురపు స్వభావం చూడ, ఆ చెడుతనం ద్వేషించింది. తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత విడిచిపెడితే ఈసారి త్రుంచబడిన ఒలీవ ఆకుని తీసుకొచ్చిందంట. అంటే ఆయనకు అర్థమైంది. ఏమర్థమైందండి? నీళ్లు తగ్గుతూ ఉన్నాయి అని అర్థమైందన్నమాట. నెక్స్ట్ టైం మళ్ళీ వదిలాడు, ఈసారి రాలేదు. ఎందుకంటే కనుక నోవహు గారికి ఒక సూచన, తగ్గిపోయినాయి అనేసి. ఇప్పుడు నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు చూడండి. కాకును వదిలాడు, పావురాన్ని 2-3 సార్లు వదిలాడు, కానీ నోవహు బయటికి రాగలిగాడా? రాలేకపోయాడండి. ఎందుకంటే తాళం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది కదా. నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తే ఏంటి? దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు ద్వారాన్ని తెరవకపోతే, దేవుడు తాళం ఓపెన్ చేయకపోతే కనుక నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభం ఉంది? అసలు జస్ట్ తెలుసుకుంటావంతే కదండి. కానీ ఏమైనా రాగలిగాడా? రాలేదండి. కానీ వాస్తవం పైన అంటాడు, దేవుడు నోవహును ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆల్రెడీ జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నాడు? గాలి విసిరేటట్టు చేశాడు, ఎండ కాసేటట్టు చేశాడు. అలాగే నీళ్ళన్నీ కూడా ఇంకిపోవడానికి దేవుడు నోవహును బయటికి తేవడానికి ఆల్రెడీ ఆయన అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు దేవుడు. కానీ నోవహు గారికి ఏం తెలియదు కదండి. వాళ్ళు ఉన్న ఆయనకి ఏం తెలుసు? కానీ పైన ఉన్న ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. నిన్ను ఎలాగైనా బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు చేసే ప్రయత్నాల వల్ల ఏం లాభం? చాలా సందర్భాల్లో ప్రియులు మన జీవితాలు కూడా అలా ఉంటాయి. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అన్ని ప్రయత్నాలు వ్యర్థమైపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని నువ్వు అప్పగించుకుంటే కనుక నీ జీవితంలో నేను బయటికి తేవటానికి దేవుడు ఆల్రెడీ ఏం చేస్తాడు? ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడండి. ఇక్కడ చక్కని మాట, దేవుడు నోవహు పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇందాక అబ్రాహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు, రెండవదిగా నోవహు పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం నీ జీవితంలో ప్రియులు, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు? అనారోగ్యంలో ఉన్నావా? ఆర్థిక సమస్యలో ఉన్నావా?
అనేకమైన చిక్కుల్లో ఉన్నావా? సమాధానం లేకుండా ఉన్నావా? ఒకవేళ ఇరుగు పొరుగు వారి చేత బాధించబడుతున్నావా? అత్తమామల చేత బాధించబడుతున్నావా? కన్న బిడ్డల చేత ఛేదరించబడుతున్నావా? లేకపోతే నీ స్నేహితులే గేలి చేసి అవమానపరుస్తున్నారా? నీ అయిన వారు నేను కాదనుకుని నిందించి రకరకాలుగా ఇబ్బంది పడతా నాకు తెలియదు, కానీ నీ పరిస్థితులన్నీ కూడా దేవునికి అప్పచెప్పుకో. ఎందుకంటే ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదని, జ్ఞాపకం చేసుకునే దేవుడు. నోవహు పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేసుకుని అతను ఆ పరిస్థితుల్లోంచి బయటికి రావడానికి దేవుడు ఆల్రెడీ గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. కాబట్టి నీవున్న పరిస్థితుల్లో నువ్వు దేవుని పైన ఆధారపడినట్లయితే ఒక రోజు రాబోతుంది. ఆ రోజున దేవుడు డోర్ ఓపెన్ చేసి నోవహు బయటికి రా అన్నాడు కదండి. నోవహు బయటికి రా అన్నట్లుగానే నువ్వే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులన్నిటి నుంచి కూడా బయటికి తీసుకొస్తాడు. దావీదు ప్రార్థన చేస్తా అంటాడు, ప్రభా ఇరుకులో ప్రార్థన చేశానయ్యా, విశాలమైన ప్రదేశంలో నన్ను నిలబెట్టావయ్యా కదా. ఇరుకులో విశాలతను కలుగు చేసేవాడు ఆయనే. ఈరోజు మనం ఉన్న ఇరుకులన్నింటిలో కూడా విశాలతను కలుగు చేస్తాడు ఆయన. ముగించేస్తున్నానండి. ఒకటి, ప్రార్థన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అలాగే రెండవదిగా మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకునే దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 1:19 అక్కడ హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడండి? ఆమెకున్న ప్రాబ్లం ఏంటి? ఆమెకి గర్భఫలము లేదు. ఆమె ఎంతో దుఃఖంతో బ్రతుకుతూ ఉంది. అయితే ఆమె దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయగా దేవుడు ఆమెకున్న లోటును తీర్చడానికి ఆమె యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి గమనించండి, మూడవదిగా దేవుడు మన లోటును జ్ఞాపకం చేసుకునే దేవుడు. చివరిగా ముగించేస్తున్నా నేను. నిర్గమాకాండం 2:24 ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానము జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి? వాగ్దానము జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించిన మనందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నిరాశపడొద్దు, నిస్పృహపడొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, దేవుణ్ణి అనుమానించొద్దు. నా జీవితంలో ఏం చేస్తాడులే అనేసి కృంగిపోవద్దు. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాము. దేవుడు రైట్ టైంలోనే జ్ఞాపకం చేసుకుని కృప చూపుతాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె తలలో ఉంచుదామా? చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ప్రభువా.